అమ్మ చెప్పండి, అంటే మరి మీరు దగ్గర ఇప్పుడు 6 హామీల గురించి మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలు ప్రధానంగా మీరు ఇక్కడ అయితే ధర్నా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు అంటే బడ్జెట్ లేదంటున్నారు. మరి సింపుల్ గా మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు అంత ముందు ఏం బడ్జెట్ ఉంది, ఇవన్నీ నెరవేర్చగలమా లేదా అనే ఆలోచన అప్పుడు లేదా? ఓటు కోసము మాట ఇచ్చేయడమేనా? ఓటు కోసం మాట ఇచ్చేసి గెలిచేసి సీఎం అయిపోయి ఆ సీట్లో కూర్చుని బడ్జెట్ లేదంటే మరి ఏం చేయాలి? ఎందుకు ఈ హామీలు? అవసరం ఏముంది? మీరు చెప్పండి, అంటే ఈ హామీలను నెరవేర్చగలగరు అనుకుంటున్నారా మీరు? అంటే మహిళలకు ఇచ్చినవి కానీ ఏదైనా గ్యారంటీ నెరవేర్చాలి. హామీ ఇచ్చాడంటే నెరవేర్చాలి. నెరవేర్చలేని స్థితిలో ఉంటే ఇంపార్టెంట్ హామీలే. అసలు స్టూడెంట్కి బైక్ ఇస్తా అన్నాడు, అది అవసరమా? ఇస్తా అన్నాడు, ఇవ్వాలి. ఇంక ఇప్పుడు నిజంగా కొంతమందికి అవసరమే, పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు, అవసరం వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలా? అందరికి ఇస్తానన్నాడు, ఓటు కోసమే కదా. అందరికి ఇస్తాను అన్నాడంటే ఓటు కోసమే కదా. ప్రతి మహిళకి 2500 మహాలక్ష్మి పథకం అన్నాడు, ప్రతి మహిళకి 2500. డబ్బు ఉండని, డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా గృహిణికి, ప్రతి గృహిణికి 2500 అన్నాడు. మరి ఇవ్వాలి కదా. అసలు ఆ పథకం ఎందుకు? అది 8 నెలలే కదా. ఆయన ఏమంటారంటే 8 నెలలే కదా అయింది, ఇంకా నెరవేరుస్తాం ఖచ్చితంగా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నాము అంటే కాదు. తర్వాత వస్తుందా? ఇప్పుడు బడ్జెట్ లేదు, తర్వాత వెంటనే పుడుతుందా బడ్జెట్? ఎట్లా పుడుతుంది? మొదలు హామీ ఇచ్చాడంటే 2-3 రోజులు, ఒక వారమో సీఎం ఆఫీస్ ముందు క్యూ కట్టించాడు. ఎర్రేదవల్లాగా పోయినారు, అన్ని పట్టుకుని, డాక్యుమెంట్లు అన్ని పట్టుకుని, అన్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసుకున్నాడు. 6 గ్యారంటీలు అప్లికేషన్ అంటే ఓహో సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచివాడు, వచ్చిన మర్నాడే పెట్టాడు అని చెప్పి జనాలు క్యూలు, అదంతా మీడియా. ఒక్కడి కూడా అప్లికేషన్స్ ఉన్నాయో లేవో పడేశారో, అసలు అది నెరవేరుతాయో లేదో. అక్కడికి వెళ్ళి అప్లై చేసిన వాళ్ళు డౌట్. వాళ్ళకి ఇంటిలో వెళ్ళి కూలీకి వేస్ట్. ఆ రోజు వాళ్ళకి వచ్చే 500-1000 రూపాయలు కూడా వేస్ట్ చేసుకుని క్యూలో నిలబడ్డారు ఆ రోజంతా. 2 రోజులు. ఆ రోజు ఫుల్ అయిపోతే 2వ రోజు, 3 రోజు చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. ఇక్కడ అంటే ఫంక్షన్ ఎక్కడ అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద ఆమె పట్టుకుని ఉంది. మరి చెప్పండి అమ్మ, మరి ఏంటి ఫంక్షన్ కూడా ఏంటి పరిస్థితి? పెన్షన్ ఇస్తానంటేనే ఓట్లు వేసి గెలిపించామండి. పెన్షన్ ఇవ్వలేదు. 2000 ఆ 2000 కూడా ఎప్పుడో ఇస్తున్నాడు తన ఇష్టం వచ్చినప్పుడు. వస్తే ఇస్తాడనే ఉద్దేశంతోనే కదా అందరూ ఓట్లు వేసింది. పెన్షన్ ఇస్తాడు. మరి ఏది నమ్మకం లేదు కదా. 8 నెలలు అయిపోతుంది, ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. ఎట్లా సరిపెడతాడు? సరిపెడితే ఎట్లా ఊరుకుంటాం? అబద్ధాలు ఆడితే ఊరుకుంటామా? గుంజాల్సిందే బయటికి. చేయలేడు. కాంగ్రెస్ అంటే రౌడీయిజం, గుండాయిజం. వాళ్ళు ఏ అమలు కూడా చేయలేరు. అందుకని ఇప్పటికైనా మాతోటి కాదు అనేసి వదిలేసి వెళ్ళిపోవాలనేసి అంటున్నామండి. గద్దె దిగాల్సిందే. గద్దె దిగాలి, అదొకటే చెప్తున్నాం మేము. సీట్ వదులుతాడంట, వదలాలి, వదిలే వరకు చేస్తాము. ఈ మహిళా మోర్చా కానీ ఆయన చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మేము గద్దె దించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. అందులో టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అన్ఎడెడ్ తీసేసాడు. తర్వాత టీచర్స్ పోస్టులు లేవు. తర్వాత ఇంకేంటి, టీచర్లు అనే సమస్యనే లేకుండా పోయింది. టీచర్లు లేకపోతే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? విద్యా వ్యవస్థను మొత్తం నాశనం పట్టేసి వచ్చేసిండ్రు. అంటే చిన్న పిల్లగాడు కూడా చదువుకోవాలనే ఆలోచన లేకుండా ఈ ఫ్రీ అన్ని, ఎక్కడైతే ఫ్రీ అనేది ఆయన ఆలోచనలో వచ్చిందో ఆ ఫ్రీ తోటి అందరినీ సోమర్లు తయారు చేసేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి మరి ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నామండి. ఎక్కడుంది విద్యా వ్యవస్థ? ఎక్కడుంది? లేదు, అసలు మొత్తం తోడ్చుకొని పోయింది. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గ్రూప్ 2 అని, డిఎస్సి అని అవన్నీ వేస్తా అన్నాడు. ఎక్కడ అవన్నీ లేదు, ఏమీ లేదు. మరి తన బాధ్యత ఏదండి? ఇప్పుడు పిల్లలు చనిపోతున్నారు, దానికి బాధ్యతలు ఎవరు? ఇప్పుడు మీరే కదా. అందుకే గద్దె దిగాలి. 5 లక్షలు హామీ కార్డు అన్నారు విద్యార్థులకు అందరికి కూడా. 5 లక్షల హామీ కార్డు అన్నాడు. అంటే ఫ్యూచర్ స్టడీస్ కానీ, ఇప్పుడున్న స్టడీస్కి ఏదైనా అవసరం ఉంటే కానీ, అంటే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే 30 నుంచి 60 వేలు అవుతుంది. 5 లక్షలు హామీ కార్డు ఉపయోగపడుతుంది. అలాగా ఏదైనా వాళ్ళకి విద్యార్థికి ఉపయోగపడేలాగా 5 లక్షల పరిపాలన అన్నారు కదా. మరి దీన్ని ఎక్కడైనా మేము డిసైడ్ అయిపోయినాము, రౌడీ పరిపాలన అనేది. కాంగ్రెస్ వస్తుంది అంటేనే మాకు గజ 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 రౌడీజం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని అణగదీయడానికి ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళీ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ బస్తీలలో
కాంగ్రెస్ లీడర్లు కొట్టుకోవడము, పిఎస్ లోకి వెళ్ళడము అవన్నీ జరుగుతున్నాయండి. ఇంకెప్పుడుకో కాదు, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇతర పార్టీ నుండి నేను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా రాబట్టాలి అని ఆలోచన ఇస్తున్నాడు కానీ ప్రజల గురించి మాత్రం ఏమీ ఆలోచన చేస్తలేడు. ఈ పార్టీ నుండి లాక్కోవాలా, ఆ పార్టీ నుండి లాక్కోవాలా, నాకు ఇంతమంది వచ్చారు అదొకటి చూపించుకోవడానికి, అంతేగాని రేపు ప్రజలకు నేను నెరవేర్చాల్సిన చాలా ఉంది, నాది బాధ్యత ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయడం లేదు. అంటే ప్రజల సైడ్ ప్రజావాణి తీసుకున్నారు, అవి ఎక్కడ పడేసిండ్రో ఏమో, దానికి అమలే లేదు. ఏది ప్రతి దానికి రేషన్ కార్డు అంటున్నాడు. రేషన్ కార్డు ఎక్కడ ఉందండి, ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నవాడికే రెండు బిల్డింగ్లు కార్లు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఉంది, వాళ్ళకే ఉచిత అమలు ఉన్నది. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏమీ లేవు. అంటే బీదవాడు బీదవాడిగా ఉండిపోవాలి, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉండాలా? ఈ ప్రభుత్వం ఆ విధంగానే కోరుకుంటుందా? మళ్ళీ ఉద్యమాలు అంటారా? ఈ 5 పథకాలకి రేషన్ కార్డు కంపల్సరీ కావాలా? ఈ 10 ఏళ్లలో పెళ్ళైన వాళ్ళు ఎవరికి కొత్త రేషన్ కార్డు లేదు, పాత రేషన్ కార్డులే. 7 సంవత్సరాలు అయింది రేషన్ కార్డు ఆపేసి. పొరపాటును కూడా ఆ రేషన్ కార్డు ఉంటేనే కానీ ఎవరికి కూడా ఏ పథకము రాదు. ఫస్ట్ ఆ రేషన్ కార్డు మీద దృష్టి పెట్టాలి. మళ్ళీ ఉద్యమాలేనా లేకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ బ్యాక్ టు ఉద్యమాలా లేకపోతే ఎట్లా? లేదు, అమలు చేసే వరకు ఉద్యమం చేస్తాము. 100% అమలు చేస్తాడు, లేదంటే కనుక గద్దె దిగే వరకు చేస్తాం. ఉద్యమాలేనా మళ్ళీ లేకపోతే ఎట్లా? మరి ఇట్లా మళ్ళీ రోడ్డు ఎక్కి కొట్లాడటమేనా ఎట్లా? ఎక్కుతాం, కొట్లాడతాం, రోడ్డు ఎక్కుతాం. మా హామీలు నెరవేరేదాకా మేము ముందుకెళ్తాం, ఆగేదే లేదు.